డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేయరా? ఎవరు ఎక్కువ ఇస్తే వారికే ఓటేస్తారా? ఎక్కువ తక్కువ తర్వాత ఇవ్వడం మాత్రం కంపల్సరీయేనా? ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి. వైసీపీ గట్టిగా డబ్బులు పంచుతుందనే ప్రచారం జరుగుతోంది. వాళ్ళు 2000 ఇస్తే టీడీపీ సగమైనా ఇవ్వాలి, అప్పుడే గెలుస్తారు. లేకపోతే వైసీపీపై వ్యతిరేకత ఉన్న టీడీపీ ఓడిపోతుంది. ఇదే మేధావుల మాట. ఓటుకు నోట్ అనేది అంతగా ఫిక్స్ అయిపోయింది. జనాలకు ఓటుకు ఇంత అని డబ్బు రాకపోతే అసలు దేకను కూడా దేకరా అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఈ దెబ్బకు ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు దండిగా ఉండాల్సిందే. డబ్బులు గట్టిగా ఉంటేనే టికెట్ ఇచ్చేది. చెబితే సరిపోదు, ఆ డబ్బు డిపాజిట్ చేయాలి లేదా చూపించాలి, అప్పుడే టికెట్ ఇస్తారు. అటు వైసీపీ అయినా ఇటు కూటమి అయినా ఇదే ఫార్ములా. మరి డబ్బులు దండిగా ఉండాలంటే వాడు ఏదో వ్యాపారం చేయాలి కదా. ఆ వ్యాపారం కూడా రూల్స్ పట్టించుకోకుండా చేయడమో, మోసాలు చేయడమో, బ్యాంకులకు ఎగ్గొట్టడమో చేయాలి. అప్పుడే వాడి దగ్గర డబ్బులు గట్టిగా ఉంటాయి. అలాంటోడొచ్చి టికెట్ సంపాదించి పోటీ చేసి జనాలకు డబ్బు పంచి గెలుస్తాడు. మరి వ్యాపారస్తుడు ఊరికే వదిలేస్తాడా? మళ్ళీ దానికి ఎన్నో రెట్లు ఎలా సంపాదించాలో ముందే ప్లాన్ చేస్తాడు. జనం ఏమైపోయినా పర్వాలేదు, మళ్ళీ 100 కోట్లు ఎలా లాగాలా అనే చూస్తాడు. అటు తిప్పి ఇటు తిప్పి ఈ డబ్బులన్నీ జనాలవే. ఆ విషయం జనాలకు మాత్రం అర్థం కాదు. ఇప్పుడు ఏ అభ్యర్థిని చూసినా కోటీశ్వరుడే. ఈ కోటీశ్వరులు జనం కోసం నిలబడతారా? నిజాయితీగా చేస్తారా అంటే పెద్ద డౌటే. సిపిఎం లాంటి వామపక్ష పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అరకు, రంపచోడవరం, కురుపాం, విజయవాడ సెంట్రల్, నెల్లూరు, మంగళగిరి, గన్నవరం ఇంకా కొన్ని చోట్ల బరిలోకి దిగింది సిపిఎం. కానీ వారికి ప్రచారానికి కూడా డబ్బులు లేవు. అభ్యర్థులు ఎవరో కూడా తెలుసుకోవడం జనాలకు కష్టమే. మరి వీరు ఓటుకు డబ్బిచ్చే అవకాశమే లేదు. సో వీళ్లను జనం పట్టించుకోరా? జనం కోసం పనిచేసే వాళ్ళు అవసరం లేదు, వారి కోసం నిలబడే వాళ్ళు అవసరం లేదు. జనాన్ని మోసం చేసి వారి డబ్బులు వారికే పంచేవారినే నమ్ముతారా? కోటీశ్వరులు మరింత కోటీశ్వరులు అవడానికి జనమే దగ్గరుండి హెల్ప్ చేస్తారా? ఏమో, వ్యవహారం అలాగే ఉంది మరి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.